కలవాలమై ఉండాలని ప్రభు ఈరోజు మనకు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒకానొక పట్టణంలో ఒక వితంతు ఉందట. ఆస్తి విషయంలోనూ మరేదో విషయంలో ఆమెకు వేరొకరితో వివాదం ఉంది. అయితే ఆ ప్రత్యర్థి, తన శత్రువు ఆమె కంటే బలవంతుడు, ధనవంతుడు అండి. అందువలన అతడు ఆమె ఆస్తి లాక్కుపోతున్నాడు, ఆమెకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె తెలివి చూడండి. శత్రువు తనకంటే బలవంతుడు కాబట్టి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనంతట తాను అతడిని జయించలేదు. ఆమె వలె మనము విఘ్నత చూపిస్తున్నామా? శత్రువుని జయించడానికి మన బలం చాలినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఆయన సాయం కోరుతున్నామా? ఆయన నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనువచ్చును, నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును అని ప్రవక్త మనకు ధైర్యం చూపుతున్నాడు. యెషయా గ్రంథం 42:3-4 కాబట్టి శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక ఆ వితంతు తనకు న్యాయం చేయమని న్యాయాధిపతికి విన్నపం చేసుకుంది. కానీ ఎంతకాలమైన ఆమెకు న్యాయం జరగటం లేదు. ఆ న్యాయాధిపతి ఆమెను అస్సలు పట్టించుకోలేదట. అతడు తలుచుకుంటే అది చిటికలో పనేనండి. కానీ అతడు ఆమెను నిర్లక్ష్యం చేశాడు. కారణం ఆమె పేదరాలు, వితంతు, బలహీనరాలు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటామండి. ఇతరులకు మేలు చేయగలిగిన స్థితిలో, న్యాయం చేయగలిగిన స్థితిలో, అధికారంలో కూడా ఉండి మనం అవినీతిపరుడైన న్యాయాధిపతిలాగా దిక్కులేని వాళ్ళను, బలహీనులను అలక్ష్యం చేస్తూ ఉంటాం. ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఇక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆ న్యాయాధిపతి, జడ్జి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆ వితంతువు పట్టు వేయలేదండి. తనకు న్యాయం జరిగేంత వరకు ఆ న్యాయాధిపతి చెవి దగ్గర ఇల్లు కట్టుకుని జోరీగలా గీపెట్టింది. ఆమెలో ఉన్న ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలి అని ప్రభు ఈరోజు చెప్తున్నారండి. పట్టు విడవకుండా, నిరాశ చెందకుండా దేవుని ముందు మోకరిల్లాలి, మొరపెట్టాలి. ఇక ఆయన తప్పక ఆదుకుంటాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారు పెట్టిన మొరను వింటిని అని మోషేతో ప్రభు అంటూ ఉన్నాడు. నిర్గమకాండం 3:7 ఇశ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. దేవునికి మొరపెట్టారు. బానిస